హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ప్రెజెంట్ అయితే ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేమైతే ప్రెజెంట్ ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అయిపోయాము మా మమ్మీ వాళ్ళ ఇంటికి. సో 15 days అయితే నేను లీవ్ తీసుకున్నాను. ఇంకా శ్రీకాంత్ అయితే మమ్మల్ని డ్రాప్ చేసి వచ్చేస్తారు. సో 15 days మేమే అక్కడ ఉండబోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ నేను లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. నాకు ముందుగా టైం అస్సలు దొరకలేదు, ఫుల్ బిజీ అయిపోయాను అనమాట. సో ఇంకా లాస్ట్ మినిట్ ప్యాకింగ్ ఇది. ఇంకా అంటే 15 days కాబట్టి కొంచెం తక్కువే తీసుకెళ్తున్నాను లగేజ్. అండ్ బయటికి కూడా వెళ్ళే పని లేదు ఈసారి, ఫంక్షన్స్ అవి ఏం లేవు నేను ఉండే డేస్లోని. సో అందుకు కావాల్సినవి మాత్రమే కంఫర్టబుల్ వేర్ తీసుకెళ్తున్నాను, పిల్లలకి నాకు కూడా. అండ్ శ్రీకాంత్కి చాలా మినిమల్ అనమాట, తనకి కావాల్సింది కొంచెమే. ఓన్లీ 2 days ఉంటారు కాబట్టి ఇంకా సరిపోతుంది. సో మ్యాక్సిమం క్లోత్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంకా కొన్ని జానుకి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి, బికాజ్ జాను లగేజ్ ఎక్కువ. అండ్ ఈ పక్కన రిషి స్టార్ట్ చేసింది, తనకు నచ్చినవన్నీ తన బ్యాగ్లో పెట్టుకుంటా అని చెప్తుందనమాట. తనకి హాలిడే హోంవర్క్ ఇచ్చారు, అప్పుడే ఒక 1 week టైం ఉంది, చేసేయమన్నాను. కానీ అస్సలు చేయలేదు, ఒక హాఫ్ కంప్లీట్ చేసింది అంతే. మిగతా హాఫ్ హైదరాబాద్లో చేస్తా అనేది, నేనేమో వద్దు ఇక్కడే కంప్లీట్ చేయి, మళ్ళీ రిటర్న్ వచ్చాక ఇక్కడే చేద్దు కానీ అంటున్నాను. ఆర్గ్యూ చేస్తుందనమాట. ఎందుకు అని అంటే, ముందు హైదరాబాద్కి అలానే తీసుకెళ్ళాము, అప్పుడు బుక్స్ మర్చిపోయింది అక్కడ, ఒక 2 books అలా మిస్ అయ్యాయి అక్కడ. సో మళ్ళీ అవి రిటర్న్ తెప్పించడానికి కొంచెం కష్టమైందనమాట స్కూల్ ఓపెన్ అయిన తర్వాత. సో అందుకు భయం వేసి బుక్స్ అంతా వద్దు, జస్ట్ హోంవర్క్ ఏమి ఇచ్చారో అది పిక్ తీసుకొని మిగతాది అది రూల్డ్ పేజెస్లో రాయాలన్నమాట. సో అది మాత్రం పట్టుకో చాలు అంటున్నాను. కానీ అస్సలు ఆర్గ్యూ చేస్తూనే ఉంది. కానీ ఇంక అప్పటికి సరే సర్దుకో అని చెప్పాను. తర్వాత కొంతసేపు తర్వాత అంతా అయ్యాక తను కూల్ అయిన తర్వాత కన్విన్స్ చేసి ఇంకా కావాల్సినవి మాత్రమే ప్యాక్ చేసుకున్నాను. బికాజ్ మనం బయటికి ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, పిల్లలు చిన్నప్పటి నుంచి లగేజ్ పట్టుకుని నాకు అసలు విరక్తి వచ్చేసింది అనమాట లగేజ్ అంటే. అంటే ఎక్కువ పట్టుకుంటే చాలా స్ట్రెస్ అనమాట లగేజ్. హ్యాండ్ బ్యాగ్ కూడా అంతే సింపుల్గా పట్టుకోవాలనిపిస్తుంది. బట్ రిషి చిన్నప్పుడు, ఇంకా జాను చిన్నది, సో ఎక్కువ లగేజే అవుతుంది. ఎంత వీలైతే అంత తగ్గించుకుందామని చూస్తున్నాను. సో ఒక ట్రాలీ బ్యాగ్ పట్టుకుందాం అనుకుంటున్నా. అండ్ ఇలా ఒక చిన్న బ్యాక్ ప్యాక్, ఈటబుల్స్ ఏమైనా ఉంటాయి. అండ్ చిన్న యాక్సెసరీస్ పెట్టుకోవడానికి ఆ చిన్న పౌచ్ అనమాట. నాకున్న హ్యాబిట్ ఏంటి అంటే, ముందే నోట్ చేసి పెట్టుకుంటాను. నేను ఎప్పుడు వెళ్ళినా సరే, ఇది జాను చిన్నప్పుడు యాక్చువల్లీ అలా మొబైల్లో నోట్ చేసి పెట్టుకున్నాను. బట్ అయినా సరే ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే నేను స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత అనమాట. ఆల్మోస్ట్ 4 అయింది. ఇంకా వచ్చిన తర్వాత నేను మార్నింగ్ హెడ్ బాత్ చేయలేదు. సో ఇంకా హెడ్ బాత్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి కావాల్సినవన్నీ, అదే బట్టలన్నీ ఆరబెట్టి ఉంటాయి కదా, అవన్నీ తీసి ఫోల్డ్ చేసేసి మ్యాక్సిమం ఇల్లంతా క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నాను. బికాజ్ మళ్ళీ నేను వెళ్ళి వచ్చేసరికి శ్రీకాంత్ నీట్గా పెట్టుకుంటారు, బట్ మనం చేసినంత చేయలేరు కదా. సో ఎక్కడక్కడ పెట్టేస్తే థింగ్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి. అండ్ తను బేసిక్ క్లీనింగ్ అంతా చేసుకుంటారనమాట. దాని టైం వచ్చేసి ఇప్పుడు 4:20 అయింది. జాను వచ్చేసి పడుకుంది. ఇంకా వచ్చిన వెంటనే కొంతసేపు పడుకోబెట్టాను అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి యాక్చువల్లీ. అనుకుంటాం కానీ ప్యాకింగ్ టైంలోని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా ఏవో లాస్ట్ మినిట్ ప్యాక్. ఇప్పుడు బట్టలు ఆరబెట్టాను కదా, అందులో నుంచి ఒక 2-3 కావాలన్నమాట క్లోత్స్. మళ్ళీ అందులో నుంచి అవన్నీ ఫోల్డ్ చేసి అవి తీసి మళ్ళీ పెట్టుకొని అలా ఉంటుంది. జాను పడుకున్నప్పుడే మ్యాక్సిమం అంతా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను లెమన్ రైస్ చేస్తున్నాను ట్రైన్లోకి పట్టుకోవడానికి. అండ్ మ్యాంగోస్ పట్టుకున్నాను. పిల్లలు తినడానికి కంఫర్ట్ ఫుడ్ ఉంటేనే బెస్ట్ ట్రైన్లోకి, బికాజ్ వాళ్ళు తినకపోతే ఇంకంతే నైట్ పడుకోరు. సో జాను కోసం కొంచెం వైట్ రైస్ కూడా పట్టుకున్నాను, ఎందుకైనా మంచిదని. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేసేస్తున్నాను. బికాజ్ మాకు ట్రైన్ ఉండేది 7 o'clock అలా ఉంది. సో ఇంకా మేమైతే స్టార్ట్ అవ్వాల్సింది 5:30 అలా స్టార్ట్ అవ్వాలి, ఆర్ 5:45 అట్లీస్ట్ స్టార్ట్ అవ్వాలన్నమాట. శ్రీకాంత్ ఆఫీస్ నుంచి వచ్చేసరికల్లా ఇదంతా పని చేసేస్తే ఇంకా నాకు జాను కూడా పడుకుంది కాబట్టి పర్వాలేదు. అండ్ రిషి ఆడుకోవడానికి వెళ్ళింది. సో తనకు కొంచెం తినిపించేసి ఇంకా ఆడుకోవడానికి, పక్కన నైబర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళింది అనమాట. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 4:45, 4:45 కల్లా స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళాల్సింది కొంచెం దూరమే. మాకు ట్రైన్ ఫెసిలిటీ అస్సలు బాగాలేదు, కంఫర్ట్గా లేదు. అలా ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి, ఏం చేస్తాం, తప్పదు కదా. సో ఇంకా కారు ఉండడం మంచిదైంది కాబట్టి కారు రైల్వే స్టేషన్లోనే పార్కింగ్ ఉంటుంది కదా, సో అక్కడే పెట్టేసి ఇంకా అందరం ట్రైన్ ఎక్కేయడమే. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు శ్రీకాంత్ తీసుకెళ్ళిపోతారు అనమాట.
సో ఎవరు వచ్చినా వెళ్ళినా మాకు ఇదే ట్రావెలింగ్ ప్రాబ్లము, చాలా దూరం స్టేషన్స్ కూడా అండ్ ఊర్లు కూడా. స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. మేము ముందుండే ప్లేస్లోనే అనమాట మేము ఎక్కేది. ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్లో కూడా ఉంది. సో ఇంకా మమ్మల్ని మీట్ అవ్వడానికి ఆంటీ వాళ్ళు వచ్చారనమాట, పాత ఓనర్ ఆంటీ వాళ్ళు. మేము ముందే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం రెంట్కి. యాక్చువల్లీ వాళ్ళు ఇంకా క్లోజ్ అయిపోయారు, ఈవెన్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ క్లోజ్ అయ్యారనమాట. సో వాళ్ళైతే ఇంకా మమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చారు కాబట్టి ఇంకా బాగా టైం స్పెండ్ చేసాము ట్రైన్ వచ్చే వరకు. యాక్చువల్లీ మేము ఉండే ప్లేస్కి ఇక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అవుతుంది. మామూలుగా అయితే ఇక్కడే ఉండిపోయి అప్ అండ్ డౌన్ చేద్దాం అనుకున్నారు శ్రీకాంత్, కానీ డైలీ విషయం అది. అంటే మార్నింగ్ హాఫ్ అన్ అవర్, నైట్ హాఫ్ అన్ అవర్, ఇంకా ఎక్కువే పట్టొచ్చేమో, మళ్ళీ లేట్ అయితే కష్టమని ఇంకా మేము ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్కే వెళ్ళిపోయాము. లేదంటే వీళ్ళతో పాటు ఇక్కడే ఉండేవాళ్ళం. అంటే పిల్లలకు కూడా కొంచెం బాగుండేది, నాకు బాగుండేది, అలా అనిపించింది అనమాట. సో అది వేరే విషయం పక్కన పెడితే ఇంకా ట్రైన్ ఎక్కేసాము. 7:30కి అలా వచ్చింది. దెన్ ఇంకా మాకు అన్నీ ఈసారి అప్పర్ బెర్త్సే వచ్చాయి. రిజర్వేషన్ ముందు చేయించుకున్నా అంతే, తర్వాత చేయించుకున్నా అంతే. సో అన్ని టాప్ వచ్చేసరికి నాకు ఒకసారి అర్థం అవ్వలేదన్నమాట. రిషికి ఒకటి, జానుకి నాకు ఒకటి, శ్రీకాంత్కి ఒకటి. శ్రీకాంత్కి ఓకే వెళ్తారు. రిషిని అయితే ముందు ఒక 2 జర్నీస్ అప్పుడు మిడిల్ బెర్త్లో పడుకోబెట్టాం, తను బాగానే పడుకుంది. సో సైడ్ అప్పర్లో పడుకోబెడదాం అనుకున్నాము. అండ్ నాకు ఒక్కదానికే జాను వేసుకొని అప్పర్ ఎలా అని ఆలోచించాను. కింద కూడా ఏజ్ పీపులే ఉన్నారు, సో వాళ్ళని కూడా అడగడం అంత మంచిది కాదు. సో ఇంకా ఎలాగోలా అడ్జస్ట్ అవుదామని ఇంకా పైనే వేసామని చెప్పాను. సో నిద్ర అయితే ఉండదు ఖచ్చితంగా. ఎవ్రీ టైం ట్రావెల్ చేసినప్పుడు నాకు అసలు నిద్రే ఉండదు. అండ్ నాతో పాటు పిల్లలు ఏడిస్తే శ్రీకాంత్ కూడా లెగుస్తారు. సో తను కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇంకా ఇద్దరం అలా అలా మెయింటైన్ చేసుకుంటున్నాము. సో ఫైనల్లీ ఇంకా పడుకునే టైం అయింది. నైట్ 7:30కి ఎక్కాం కదా, ఒక 8:30కి అలా డిన్నర్ ఫినిష్ చేసేసి 9 కల్లా ఇంకా పడుకోవడానికి రెడీగా ఉన్నాం. బికాజ్ జాను అంత తొందరగా పడుకోదు. సో తనతో ఒక 1 అవర్ అయినా పడుతుంది. అండ్ రిషి తన ప్లేస్లో తను హ్యాపీగా సెటిల్ అయిపోయింది. తనకి అడ్డుగా కూడా పిల్లోస్ అవి పెట్టారనమాట. సో నో ప్రాబ్లం, మధ్య మధ్యలో చూస్తూ ఉంటాం కాబట్టి తను హ్యాపీగానే పడుకుంది. సో మీలో నాతో ఎవరైనా కనెక్ట్ అవుతారా, నాలాగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు ఎవరైనా కనెక్ట్ అవుతారా అనేది కమెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా పిల్లలు ఉండేవాళ్ళు ట్రైన్ జర్నీస్ అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో చిన్నప్పుడు ఏం చేసేదానంటే ఒక చిన్న టిప్, ఫీడింగ్ టైంలోని ఫస్ట్ థర్డ్ ఏసీలో వచ్చిన, సెకండ్ ఏసీలో అయితే డోర్ కర్టైన్స్ ఉంటాయి, థర్డ్ ఏసీలో అయితే మనకి కర్టైన్స్ ఏమీ ఉండవు. సో ఫీడింగ్ అది ఇబ్బంది అవుతుంది కదా. సో మనకి ఇచ్చిన బ్లాంకెట్స్ ఇస్తారు కదా, సో అదే నేను చుట్టూ ఇలాగా వేసేసేదాన్ని అనమాట. సో అది కూడా బాగానే ఉండేది ఆలోచన. సో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చిన్న టిప్ షేర్ చేశాను అంతే. దెన్ ఫైనల్లీ రీచ్ అయిపోయాం. మార్నింగ్ ఒక 5:30 అలా అయింది అనుకుంటా. దిగిపోయాము హైదరాబాద్ స్టేషన్లోని. ఫైనల్లీ రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా హైదరాబాద్కి రీచ్ అయితే ఒక చిన్న హ్యాపీనెస్, బికాజ్ అక్కడే చదివింది, అక్కడే అంతా అయింది కాబట్టి నాకు హైదరాబాద్ అంటే మోస్ట్లీ ఇష్టం. తెలుసు చెప్పాలంటే, మనకి పుట్టిన ప్లేస్ ఎలానో ఇప్పుడు పెరిగిన ప్లేస్ అలా అంటారు కదా, సో అలా అయిపోయిందనమాట. సో మెయిన్ ఇప్పుడు రిషిది కూడా మెయిన్ ఆధారు ఇదంతా కూడా హైదరాబాద్లోనే. సో తను పుట్టింది, జాను పుట్టింది అంతా హైదరాబాద్లోనే. సో బర్త్ ప్లేసెస్ అనమాట ఇది. సో ఇంకా ఓలాలో ఆటో బుక్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోయాము. బికాజ్ సమ్మరే కాబట్టి హ్యాపీగా ఉంటుంది ఆటోలోనే. వింటర్ అయితే ఖచ్చితంగా కార్ బుక్ చేసుకోవాల్సిందే. సో ఫైనల్లీ ఇంకా నిద్ర లేదు, కళ్ళు ఫుల్గా లోపలికి వెళ్ళిపోయాయి. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాక పడుకోవాలి, ఫుల్గా ఫ్రెష్ అప్ అయిపోయి అనుకున్నాము. సో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వ్లాగ్ షూట్ చేశాను. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర లేరు, ఇదొక ట్విస్ట్ అనమాట. సో సడన్గా వాళ్ళు వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది, అంటే అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది, కొన్ని పనులు అవ్వలేదన్నమాట. సో లాస్ట్ మినిట్లో ఉండిపోయారు. మేము వెళ్ళిన 2 డేస్కి వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. మరి హౌస్ కీస్ ఎక్కడ ఉన్నాయి అని మీ డౌట్ వస్తుందేమో, అది వాచ్మెన్కి ఇచ్చేళ్ళారనమాట స్పేర్కి. సో ముందే ఒకవేళ లేట్ అవుతుందేమో అని అలా ఇచ్చి వెళ్ళారు. సో దట్ మేము అది తీసుకొని ఇంట్లోనే ఉన్నాము. దెన్ ఇక్కడ ట్యాంక్ బండ్ ఇదంతా మార్నింగ్ భలే ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ దగ్గరగా ఉంటే కనుక మేము ఉండేది కొంచెం దూరం. సో వెళ్ళిన వెంటనే ప్లాంట్స్కి వాటరింగ్ అంతా చేసేస్తున్నాను, బికాస్ మా మమ్మీ వాళ్ళు కూడా లేరు కదా ఊర్లో. సో మా మమ్మీ వేసిన ప్లాంట్స్ ఇవన్నీ ఆ చిన్న బాల్కనీలోనే ఎక్కువ ఇలా, తనకి ప్లాంట్స్ అంటే ఇష్టం, ఈవెన్ మా డాడీ కూడా. ఇంకా అలా చిన్నగా అలా పెట్టుకున్నారనమాట.
సో ఫైనల్లీ ఇది వ్లాగ్ ఇప్పటి వరకు. ఎలా అనిపించింది, నా వంతు నేను ట్రై చేస్తున్నాను వ్లాగ్స్ మంచిగా పోస్ట్ చేయడానికి విత్ క్లారిటీగా అండ్ వాయిస్ కూడా. ఎలా ఉంది అనేది కమెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా ఏదో ఒక కమెంట్ చేయండి, మీకు నచ్చిన సజెషన్స్ కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి, పర్వాలేదు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.